కృష్ణ జై. శుకమహర్షి భాగవతాన్ని ప్రారంభం చేసే పర్యంతము అవతారములకు సంబంధించినటువంటి విశేషాలు భాగవత సారం అందించడం సాధ్యం కాదు. అందుకని పరీక్షిత్తుని బయటికి తీసుకురావడానికి కథాక్రమం ప్రారంభమవుతుంది. ధర్మరాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో ఇక ఆయన సమస్త భూమండలానికి మహారాజు, దుర్యోధనాదులు మడిసిపోయారు. అటువంటి సమయంలో వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని కృష్ణ పరమాత్మ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. భాగవతంలో ఈ ఘట్టం అత్యంత ప్రాణప్రదమైనటువంటి ఘట్టం. దీన్ని చాలా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే భాగవతంలో మెరుపులు ఉంటాయి. ఆ మెరుపుల్ని జాగ్రత్తగా పట్టుకోగలగాలి. కృష్ణ భగవానుడు రథానికి ఉండేటటువంటి ఆ స్తంభాన్ని ఒకదాన్ని చేయూతగా పట్టుకుని ఒక కాలు ఎత్తి రథానికి సంబంధించిన పాదపీఠం మీద ఉంచి కుంతి పాండవుల వద్ద సెలవు పుచ్చుకొని ఇక రథాన్ని అధిరోహించడానికి సిద్ధపడుతున్నాడు. ఈలోగా ఉత్తర పరుగు పరుగున వచ్చింది. ఉత్తర అభిమన్యుని యొక్క భార్య కాబట్టి ధర్మరాజాదులకు సాక్షాత్తుగా కోడలు. ఎందుచేత అంటే అర్జునుని యొక్క కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని భార్య ఉత్తర కనుక ధర్మరాజాదులకు కూడా కోడలు. పాండవుల యొక్క వంశాంకురములు అన్నీ కూడా అశ్వత్థామ యొక్క మహోగ్రమైనటువంటి ఆవేశమునందు సంహరింపబడ్డాయి. కాబట్టి రాజ్యమునకు ఉత్తరాధికారి లేడు. ఇంత అఖండమైన సామ్రాజ్యాన్ని పొందారు. కానీ పట్టాభిషేకం చెయ్యడానికి ఇప్పుడు అభిమన్యుడు కూడా లేడు, శరీరం విడిచిపెట్టాడు. అభిమన్యుని యొక్క భార్య అయిన ఉత్తర గర్భమునందు ఒకే ఒక్క మొలక పెరుగుతోంది. ఆ పిల్లవాడే ఉత్తరాధికారి. అటువంటి సమయంలో ఉత్తర పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదాలు పట్టుకుని ఒక అద్భుతమైనటువంటి మాట అంది. చెల్లెలి కోడల, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే అందావిడ. చెల్లెలి కోడల భగవంతుడితో ఒక అనుబంధాన్ని చెప్పింది. ఇది మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతుంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవే తల్లి, నీవే తండ్రి, అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి. నీమది తల్లి తండ్రులటంచుం చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ కరుణ నీవే కాక సంసారపుం చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేను ఎవరినైనా అమ్మా అంటే నా తల్లి పార్వతీదేవిని, నాన్న అంటే నా తండ్రి పరమశివుణ్ణే అంటాడు. అలా భగవంతుడితోడి ఒక అనుబంధం ఉండాలి. అసలు ఆ అనుబంధము లేనినాడు పూజ అనేటటువంటి ప్రక్రియ అర్ధరహితమైపోతుంది. ప్రతిరోజు పూజామందిరంలో ప్రవేశించి యాంత్రికంగా ఒక తులసిదళం ఉంచడం ఎప్పుడూ పూజ అని అనిపించుకోదు. పూజ చేసేటప్పుడు అసలు పూజ చెయ్యడానికి తగిన అర్హత ఉన్నవాడా కాడా, ఆయన అసలు ఇంటి దగ్గర ఎప్పుడైనా పూజ చేస్తాడా, ఆయన పూజ చేస్తే అసలు పూజకి సంబంధించిన అంగముల గురించి ఆయనకి ఏమైనా తెలుసా అన్నది ఎక్కడ బయటపడిపోతుందంటే ఆయన పూజ చేస్తున్నప్పుడు బయటపడిపోతుంది. సింహాసనం సమర్పయామి అంటే మనసుతో అక్కడ సింహాసనం ఇమ్మని, దానికోసం ఒక్క తులసిదళం ఇమ్మని. అది మానేసి అదే పనిగా తులసిదళాలు వేసేస్తున్నాడు అనుకోండి, అంటే అసలు ఆయనకి మంత్రభాగంతో సమన్వయం కావడం చేత కాదు అన్న విషయం తెలిసిపోతుంది. పూజయందు శ్రద్ధ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అవి విగ్రహాలు కావు, పరమాత్మ నా ఇంట వసించి ఉన్నాడు, నా పూజా మందిరంలో ఆయన ఉన్నాడు అన్నప్పుడు చేసేటటువంటి ఉపచారంలో భక్తి ఉంటుంది. అవి నేను కొని తెచ్చిన విగ్రహాలు అన్న భావన ఉన్ననాడు చెయ్యి తగిలినా కింద పడిపోయినా ఏమైపోయినా మధ్యలో ఏం మాట్లాడినా ఎలా పూజ చేసినా అడిగేవాడు ఉండడన్న భావన ఉంటుంది. కాదు, శ్రద్ధ అన్న మాటకు అర్థం అక్కడే ఉంటుంది. వాడు ఉన్నాడు అన్న భావన. ఉత్తర అప్పటి వరకు కనపడదు, కానీ ఆమె గుర్తించింది సర్వలోకేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. నా మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇక్కడే ఉన్నారు. బాహ్యంలో వీళ్లే సంహరించారు కౌరవ సైన్యాన్నంతటినీ. కానీ ఉత్తర గమనించింది కాదు,
వీళ్ళు గెలవగలిగారు అంటే వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతి పనిముట్టులయ్యారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి గెలవగలిగారు. రక్షకుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే, భగవంతుడు రక్షకుడు. ఎక్కడ ఉండండి, ఆయన అనుగ్రహము ఉంటే ఎవరో ఒకరి ద్వారా రక్షింపబడతారు, నిమిత్తంగా వ్యక్తి కనపడతారు. కానీ ఆ వ్యక్తి రూపంలో వచ్చి రక్షణకి కారణమైన వాడు ఎవరు అంటే భగవంతుడే. ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రత పొందిన నాడు ఆయన కన్నా రక్షకుడు లోకంలో ఉండడు. అందుకే 5 మామగారులని విడిచిపెట్టింది. అందున గాంధీవం పట్టుకోగలిగినటువంటి అర్జునుడు అక్కడే ఉన్నాడు. 2 చేతులతో బాణములు ప్రయోగించగలిగినటువంటి వాడు, అరివీర భయంకరుడు. అటువంటి అర్జునుడు మామగారు అక్కడ ఉండగా విడిచిపెట్టి కృష్ణ భగవానుడి యొక్క పాదములు పట్టుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.